నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చుతున్నట్టయితే కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇక మన ఈ వీడియో విషయానికి వస్తే, ఈ వీడియోలో మనం ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి మనం మన స్టైల్లో వీలైనంత వివరంగా కుదిరినంత క్లుప్తంగా మాట్లాడేసుకుందాం. పదండి. ఇక ఈ సినిమా కథాబేజం గురించి మాట్లాడుకోవాలంటే, నిజాయితీ, ఆవేశం, తెగింపు, బలం, బాధ్యత, ఆలోచన ఇవన్నీ కలిసి ఒకే వ్యక్తిలో ఉంటే ఎలా ఉంటుంది, అతను ఆ సమస్య ఎలాంటి సమస్య వచ్చినా ఎలా ఎదుర్కోగలడు అనేదే ఈ సినిమా యొక్క కథాబీజం. ఇంకా కథ విషయానికి వస్తే సింపుల్గా చెప్పాలంటే, అంకుశాన్ని అరగదీసి తెరిని తిరగేసి రాసిన కథ ఇది. ఇంకా అంతకుమించి డీటెయిల్ అవసరం లేదు, ఓన్లీ పవర్ స్ట్రోమ్ యాడ్ అయింది. ఇంకా కథనం విషయాన్ని మాట్లాడుకోవాలి అంటే, ఫస్ట్ హాఫ్ ఎందుకు వచ్చామురా అని అనిపిస్తూ ఉంటుంది మనకి. అక్కడక్కడ పవర్ స్ట్రోమ్స్ వచ్చినా కూడా ఫస్ట్ హాఫ్ అయితే మనల్ని ఖచ్చితంగా నీరసపరిచేస్తుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కంప్లీట్ పవర్ ప్యాక్డ్ పవర్ స్ట్రోమ్స్తో పాటు శ్రీలీల క్యూట్నెస్ కూడా యాడ్ అవ్వడం వల్ల ఈ లేజీ ఫస్ట్ హాఫ్కి క్రేజీ సెకండ్ హాఫ్ తోడైంది. అంత కాబట్టి సినిమా బాగానే అనిపించింది. ఇక అభినయాల విషయానికి మాట్లాడుకోవాలంటే, ఈ సినిమాకి రాశి కన్నా అవసరం లేదు. సెకండ్ హాఫ్లో వచ్చిన శ్రీలీల క్యూట్గా స్వీట్గా తన డ్యాన్స్ లేకపోయినా కొంచెం పెర్ఫామ్ చేయగలనని అయితే నిరూపించుకుంది. ఇక ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి పడేశారని చెప్పాలి. వన్ మ్యాన్ షో. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాలంటే, డైరెక్టర్ హరీష్ శంకర్ గారు తనకు తెలిసిన విధానాన్ని, తనకు తెలిసిన కథని తనకు తెలిసినట్టు చెప్పారు. కాకపోతే అంతా బాగానే ఉంది. ఇప్పుడు మారుతున్న ఏమంటారు సమాజాన్ని బట్టి ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది, ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేది. ఇప్పుడు యావరేజ్ దగ్గర ఆగిపోయిన సినిమా బ్లాక్ బస్టర్ అయి ఉండేది. ఇక మిగతా సినిమా ఎక్స్పెక్ట్స్లో చూసుకోవాలంటే, తమన్ బై మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని యావరేజ్ అని చెప్పుకోవాలి. ఓవరాల్గా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకి ఒక మెగా ఫ్యాన్గా లేదా పవర్ స్టార్ ఫ్యాన్గా మనం రేటింగ్ ఇవ్వాలి అంటే నేనైతే 3.5 ఇస్తాను. బట్ ఒక జనరల్ ఆడియన్గా రేటింగ్ ఇవ్వాలి అంటే 2.75 ఇస్తాను. ఓవరాల్గా అయితే మూవీ బాగానే ఉంది. అది మరీ అంత మరీ 60-20 వాళ్ళు ఈ రేంజ్ తీసిపడేయాల్సిన మూవీ కాదు. బట్ ఇంకా కొంచెం బెటర్మెంట్ చేసుంటే ఇంకా బెటర్గా వచ్చేది అవుట్పుట్ అని నా ఉద్దేశం. సో ఇంతటితో నా అనాలిసిస్ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.